వైసీపీ నాయకుల ఇళ్లకి వరుసన పరామర్శల యాత్రలు. ముందుగా అంబటి రాంబాబు ఇంటికి ఒక పక్కన పరామర్శలు జరుగుతుంటే మరో పక్కన జోగి రమేష్ ఇంటికి పరామర్శ యాత్రలు. కానీ ఏదైతే గనక నందిగం సురేష్ను కానీ ఇంకా కొంతమంది నాయకులను కానీ వల్లభనేని వంశీని కానీ వీళ్ళెవరిని పట్టించుకునే పరిస్థితి ఎందువల్ల అనుకోవాలంటారు? వీళ్ళ పరామర్శలకు వస్తున్నాడు కానీ అంబటి రాంబాబుకి సత్తెనపల్లి నియోజకవర్గం ఈసారి లేదు అని చెప్పి మరి అతను తెలుసో తెలీదో అర్థం కావట్లేదు. కానీ సత్తెనపల్లిలో టికెట్ అయితే అంబటి రాంబాబుకి అయితే లేదు. ప్రస్తుతం గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్నాడు కదండి, ఎంపీ టికెట్ ఏమైనా ఇస్తారేమో లేదు, దాంట్లో మనకెందుకు కానీ వాళ్ళకి ఏ సీట్ ఇస్తే మనకెందుకు కానీ అసలు ఈ పరామర్శలను ఎలా చూడాలి? మరి నందిగం సురేష్ ఎస్సీ అయినటువంటి నందిగం సురేష్ను పట్టించుకోవట్లేదు, ఓసీ కమ్మ అయినటువంటి వల్లభనేని వంశీని మాత్రం వదిలేస్తున్నారు. ఎందువల్ల అనుకోవాలంటారు? ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన రెడ్లకు సంబంధించిన నేతలు అరెస్ట్ అయితేనే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళటం, రీసెంట్గా అంబటి రాంబాబు ఇంటికి రావటం చూసాం. కానీ అంబటి రాంబాబు ఇంటికి జోగి రమేష్ ఇంటికి ఈ ఇద్దరు ఇంటికి రావటం చూసాం. కానీ మిగతా నాయకుల ఇంటికి రాపోవటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఇక్కడేమో కాపు నేత అంటున్నారు, అక్కడేమో బీసీ నేత అంటున్నారు. మరి వీళ్ళు నిజంగా ఆ లడ్డు విషయంలో వీళ్ళు నేరస్తులు కాదు, కానీ వీళ్ళని ఇరికించడానికే. మీకెందుకు రా నాయన, ఆ కేసులో ఉన్నోళ్ళు మొత్తం కూడా ఏది అసలు వాళ్ళంతా కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. మీకెందుకు రా నాయన, అనవసరంగా మీరు మాట్లాడి ఆ ఫ్లెక్సీ పెడితే నీకెందుకు? అక్కడ కల్తీ జరిగింది కాబట్టి పెట్టారు. నువ్వు గుడికి వెళ్ళటమే ఎందుకు? నీకు అందులో నీది లేదు, నీ అస్సలు లేదని తెలుసు. కానీ నువ్వు మాట్లాడడం, నోటికి వచ్చినట్టు మాట్లాడి నువ్వు జైలు పోవటం జరిగింది. వాడు జోగి రమేష్ ఆయన చేయాల్సిన నేరాలు మొత్తం చేసేసి ఇప్పుడు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకా అయిపోయిందిలే, ఇంకా మిగతా వీళ్ళ టైం కూడా, జగన్మోహన్ రెడ్డి టైం కూడా దగ్గర పడింది అని చెప్పి మాకైతే అర్థమవుతుంది. చేసిన పాపాలన్నీ కూడా ఆధారాలతో బయటపడిన తర్వాత రీసెంట్గా హోమాలు, అసలు కింద కూర్చోవటం, నిజంగా ముసలోడు అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కింద కూర్చోవాలి అంటే కూర్చోలేకపోతున్నాడు, లెగవాలి అంటే ఒక 5 పట్టుకుంటే కానీ లేకలే పరిస్థితి. యువకుడండి, ఆయన గురించి అలా మాట్లాడతారేంటి మీరు? మరి నువ్వు యువకుడు అన్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి నువ్వు అలా మాట్లాడకుండా ఉన్నట్టయితే నీ గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. నువ్వు అసలు ఆ హోమం ఎందుకు చేస్తున్నావో, మళ్ళీ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నువ్వు హోమాలు చేయటం అనేది వీడియోలో కరెక్ట్గా క్లియర్గా కనపడుతుంది. అవినీతి చేసావు, ఇంకా అయిపోయిందిలే, నీ పని అయిపోయింది. ఆయన హోమం చేస్తే వచ్చిన తప్పేంటండి అసలు? అక్కడ మీరు కూడా అలా మాట్లాడటం అంటే చేయాల్సిన పాపాలు మొత్తం చేసావు. నువ్వు హిందువు కాదు అన్న విషయం తెలుసు, నువ్వు ప్రసాదం తినవు, తీర్థం తీసుకోవు అన్న విషయం తెలుసు. నువ్వు చేతిలో తీర్థం తీసుకోవటం, క్లాత్తో దుడుచుకోవటం, ఇవన్నీ వీడియోలు మళ్ళీ మాకు చూపించటం, మా మనోభావాలు దెబ్బతినే విధంగా నువ్వు చేయాల్సినవన్నీ చేసావు. మళ్ళీ ఎందుకు ఈ నాటకాలు చెప్పు? నాటకం అని ఎందుకు అనుకుంటారు? అక్కడ చూస్తే కనుక గవర్నమెంట్ నిధులతో కదా, 1,80,000 గవర్నమెంట్ నిధులతో దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠిస్తున్నారు. ఆ కార్యక్రమంలో అక్కడ ఆ ప్రాంత ఎమ్మెల్యేగా పాల్గొన్నారనుకోవచ్చు కదండి. నీకు అధికారంలో లేనప్పుడు 100 రూపాయలు ఇచ్చావు అంటే ఎవరు నమ్ముతారాయా? నువ్వు అప్పుడేదో వరదలకి ఏదో 1 కోటి రూపాయలు ఇచ్చాను అని చెప్తున్నావు. మొన్న రీసెంట్గా పునర్వికాకి 16 కోట్లు నేనే ఇచ్చాను అని చెప్తున్నావు. చెప్పలేదులేండి, దాని గురించి చెప్పలేదులేండి, వద్దు దాని గురించి అసలుకి. చెప్పాడు, ఇవన్నీ వాస్తవాలే కానీ అబద్ధాలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఏనాడయ్యా గుళ్ళకి రథాలు తగలబెట్టడం కావచ్చు, విగ్రహాలు పగలగొట్టడం కావచ్చు, విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో కావచ్చు, ఆంజనేయ స్వామి తలకాయ రీపోయిన తప్పు లేదు అని చెప్పటం కావచ్చు, మళ్ళీ తిరుపతిలోని ఒక దేవాలయంలో 50 కేజీల బంగారం పోవటం గురించి కావచ్చు, ఆ శాలవాల్లో అసలు ఆ నెయ్యిలో కల్తీ కావచ్చు, ఇన్ని పాపాలు చేసి నువ్వు ఇప్పుడు హోమాలు చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు నిన్ను?
అంటే హోమాలు చేయకూడదు అంటారా ఆయన? ఏమని చేస్తున్నావు హోమాలు? ఒరే నువ్వు 5 ఏళ్ల పాలన ఎట్లా ఉందో ప్రజలకు చూసిన తర్వాత కూడా ఆ ఏదో మా ముఖ్యమంత్రి అంటావు ఇక ఆ నువ్వు ఆ మంత్రాలు చూస్తుంటేనే అందరికీ నవ్వు వస్తుంది. ఆ పైగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం, నువ్వు మాట్లాడే మాటలు కానీ చాలా వింతగా, ఏం మాట్లాడదో బూతులు మాట్లాడతాడో తెలీదు, అసలు ఏం మాట్లాడతాడో తెలీదు. ఇవన్నీ కాదండి, ఆయన్ని త్వరలో ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పి అక్కడ వేదాశీర్వాద పండితులు అయితే కనుక ఆశీర్వదించారు. అవకాశం ఉందంటారా మరి? అతి త్వరలో అంట మళ్ళీ. అతి త్వరలో వాళ్ళేదో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మంత్రాలు చదివారు, కానీ ఏది ముఖ్యమంత్రి ఎలా అవుతాడు చెప్పండి? 5 ఏళ్ళకి అతని పాలన ఎంత అరాచకాలు చేశాడో అని చెప్పి అందరూ 151 సీట్లను 11 సీట్లు తెచ్చిన తర్వాత నీకు మళ్ళీ అధికారంలో కూర్చోబెడితే నువ్వు మాట్లాడే మాటలేంది? రప్ప రప్ప అంటున్నావు. రీసెంట్గా ఓ పెళ్ళికి నెల్లూరు వెళ్ళావు, రక్తంతో హోళీ చేస్తాను అంటున్నావు. ఇలాంటి మాటలు, ఇలాంటి ఫ్లెక్సీలు చూసిన తర్వాత కూడా ఎవరు నీకు అధికారం ఇచ్చేది? అని ఏదో కుర్రాళ్ళు ఆవేశపడి మాట్లాడారులేండి. ఆ రక్తంతో హోళీ అంటే సాధ్యమయ్యే పని అంటారు అసలు? బాబాయిని చంపిన విషయం అది కాదా? లేకపోతే నీ మీద మొన్న దాదాపుగా 30 కేసులు పైగా ఉన్న విషయం తెలియదా? బాబాయ్ ఎప్పుడు చనిపోయాడు? 2019 మార్చి 15వ తారీఖు చనిపోయాడు. ఇప్పుడు 2026, ఇంకొక 16 రోజులు ఉంది. ఎన్నాళ్ళు ఈ కేసులు సాగుతాయో మాకైతే. తప్పు మీద తప్పు చేసుకుంటూనే పోయావు. కల్తీ మధ్యలో ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతా ఉన్నారు. అదే విధంగా RRR గారిని కొట్టిన కేసులో IPS అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ ఒక్కొక్కళ్ళు బలవుతా ఉన్నారు. ఇంకెవరికి చివరికి మిగిలేది ఎవరు? ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరు ఏంటి అనేది, ఇందులో బిగ్ బాస్ ఎవరు అనేది అందరూ తెలుసు. సరే ఇవన్నీ అంటే పక్కన ఉంచండి. జోగి రమేష్ గారు అయితే వార్నింగ్ ఇస్తున్నారు కదా, మిస్టర్ లోకేష్ నీ బెదిరింపులకి పసిపిల్లాడు కూడా భయపడ్డు అని అయితే కనుక వార్నింగ్ ఇస్తున్నారు కదా. మరి ఇలాంటి మాటలు మాట్లాడే అంబటి రాంబాబు 18 రోజులు జైలుకి వెళ్ళాడు. నువ్వు చేసిన అరాచకాలు, కల్తీ మద్యం విషయంలో నువ్వు కూడా అరెస్ట్ అయ్యావు. ఎందుకు ఇంకా బయటకు వచ్చి అలా మాట్లాడతావు చెప్పు? ఏంలే, ఇతను కూడా మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. నోరు అదుపులో పెట్టుకొని మీరు ఏదైనా ప్రజల గురించి మాట్లాడమంటే ఇంక ఇష్టం వచ్చినట్టు లోకేష్ గారి గురించి, బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం తప్ప చేసేదేమని చెప్పండి? ఏం లేదు. వీళ్ళు మాట్లాడాల్సిన మాటలు ఏం లేదు. వీళ్ళిద్దరిని ఇప్పుడు బాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తిట్టడం తప్ప వాళ్ళు రాష్ట్రానికి చేసేది ఏమీ లేదు అని చెప్పి రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైంది. వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. అధికారం ఇంకా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు, ఇంకో 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది అని చెప్పి. మీరు ఎవరిని కదిలించినా కూడా ఈ మాటే చెప్తున్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. వంగలపూడి అనిత గారినను వీళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి మరి జడ శ్రావణ్ కుమార్ గారు చెబుతున్నారు కదా, మరి దానికి ఏమంటారు? రీసెంట్గా అతని మీదే ఒక కేసు ఉందంట. అతను ఇంతకు ముందు బాబా గారిని కలవటము, కొన్ని సీట్లు అడగటం, కొన్ని కోట్లు అడగటం జరిగింది. ఇంకా బాబు గారు కాదు అనేసరికి ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసి అతను చేసిన అరాచకాలు ఏందో, అతను చేసిన కల్తీలేందో అన్నీ తెలిసి కూడా ఇంకా నువ్వు అతనితో కలిసి ఏదో కోట్లు ఇస్తాడు అనుకుంటున్నావు. ఏ కోట్లు? వాళ్ళ నాన్నగారు ఇచ్చిపెట్టిన కోట్లు ఏమన్నా ఇస్తాడేమో, కానీ నీకైతే రూపాయి ఇవ్వడం అని చెప్పి. మా జగన్ అధికారంలోకి రాగానే అవును, పైగా ఇతనే ఒక పార్టీ ఉందంట, ఇతనికే ఒక పార్టీ ఉంది. ఇతని పార్టీకి దిక్కు లేదు, కానీ ఈయన పోయి జగన్ పార్టీని ఈయన మొన్న 24లో పోటీ చేశాడు కదా. ఎన్ని సీట్లు వచ్చినాయి? 400 సీట్లు ఎన్ని సీట్లు వచ్చినాయి? ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఏం మాట్లాడదని చెప్పండి ఇతని గురించి? ఇలాంటి వ్యక్తులు కూడా కామెడీ. ఇతనికంట ఒక 5 కోట్లు 10 కోట్లు ఇచ్చి ఒక 5 నియోజకవర్గాలు ఇవ్వాలి అని చెప్తున్నాను. ఇతనికన్నా అగ్గిపెట్ట మచ్చాను ఆయన. ఏందండి అంత మాట అన్నారు? ఒక పార్టీ అధ్యక్షుడు అండి జడ శ్రావణ్ కుమార్ గారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండి. ఆయన అగ్గిపెట్ట మచ్చ గారితో పోలుస్తారు ఏంటండి? ఆ స్థాయి నుంచి అగ్గిపెట్ట మచ్చ స్థాయికి పోయాడు అని చెప్పి ఇప్పుడైతే నేనైతే చెప్పగలను. ఒకప్పుడు ఆయన గురించి నాకు తెలియదు.
ఇప్పుడు ఆయన చేసే చేష్టలను చూస్తుంటే ఇతని కన్నా అగ్గిపేట మధ్య నించుంటేనే ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.